ధరణి పోర్టల్లో ఎన్నో అవకతవకలు జరిగినటువంటి ఆ సూచనలకు ఇప్పుడున్నటువంటి భూభారతికి సంబంధించి అనేక అంశాలపై రైతులు ఏమనుకుంటున్నారు ఒకసారి రైతులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్కి ఇప్పుడు భూభారతికి చట్టానికి మీరు గమనించినటువంటి అంశాలు ఏంది, ఏది బెస్ట్ అనుకుంటున్నారు? గతంలో ఉన్నటువంటి ధరణి కేసీఆర్కు దోచిపెట్టడానికి ఉపయోగపడ్డది. ఇప్పుడున్నటువంటి భూభారతి చట్టం పేద రైతులకు ఉపయోగపడుతున్నది. కాబట్టి అప్పుడున్నటువంటి దానికి ఇప్పుడున్నటువంటి దానికి గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పేదలకు ఏ విధంగానైతే రైతులకు న్యాయం జరిగిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో పేద రైతులకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు రైతులు కూడా గతంలో కూడా అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి వాళ్ళకు ఉన్నాయి. కానీ ఇక్కడ దీంట్లో కొన్ని వెసులుబాటు కల్పించింది. మళ్ళీ న్యాయ సలహాలు తీసుకోవడం గురించి కొత్త ఆలోచనలు చేస్తున్నారు. మళ్ళీ ఏంటంటే దీనిపై ఎంక్వైరీ వేసేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రైతులకు ఎట్లా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? గతంలో ధైర్యం కూడా రైతులు లేకపోయేది, సాదా బైనామాల విషయాలు కానీ ఏదైనా కానీ. ఇప్పుడు దీంట్లో ఆ వెసులుబాట్లు అన్నీ ఉన్నాయంటారా? అవి ఉన్నాయండి. ఎందుకంటే గతంలో ఆర్డీఓకు అధికారం లేదు, జేసీ గారికి కూడా అధికారం లేదు, కలెక్టర్ టు ఎంఆర్ఓ వీరి మధ్యలోనే ఏదైనా జరగాలి. అంటే కేసీఆర్ గారు ఏది ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరిగేది. కానీ ఇప్పుడు అలా కాదు. 3 సభ్య కమిటీ ద్వారా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఈ ముగ్గురు కలిసి ఏ ఒక్కరు మిస్టేక్ చేసినా మళ్ళీ ఇంకో పై అధికారికి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు చెప్పండి సార్, ప్యాక్స్ చైర్మన్ గారు, ఇప్పటి వరకు రైతులకు సంబంధించినటువంటి రైతు ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పి అంటున్నారు. గతంలో జరిగినటువంటి వాటి వల్ల అనేక మంది పేద ప్రజలు కూడా ఉన్న భూములను కూడా కోల్పోయి అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అని అంటున్నారు. దీనివల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ వాళ్ళకి కలగబోతున్నాయి? గత ప్రభుత్వంలో ఉన్న ధరణి చట్టం ఏదైతే ఉందో ధరణి చట్టంలో అప్పీల్ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురైళ్ళు రైతులు కూడా. కానీ ఈరోజు ఈ భూభారతి చట్టం అనేది గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి మా వర్ధనపేట శాసనసభ్యులు ద్వారా ఈ భూభారతి చట్టం రైతుల చుట్టం అనే కార్యక్రమానికి రైతుల ముందు అవగాహన కోసం ఏర్పాటు చేసి ఈ అప్పీల్ వ్యవస్థ తీసుకురావడం అనేది రైతులకు సంబంధించి హర్షణీయమైన విషయం. కాకపోతే మాకు వచ్చిన చిన్న సమస్య ఏంటంటే విలీన గ్రామాలకు సంబంధించి కూడా ఇది పూర్తిగా వర్తింపజేయాలని మా యొక్క విలీన గ్రామాల మనవి. ఎందుకంటే రూరల్ గ్రామాల రైతులు లబ్ధి పొందడం వల్ల విలీన గ్రామాల రైతులు కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు కూడా మా శాసనసభ్యుల గారు కానీ లేదా కలెక్టర్ గారు కానీ మేము కూడా విన్నవించుకోవడం జరిగింది. రూరల్ గ్రామాలతో పాటు విలీన గ్రామాలకు కూడా రైతులకు పూర్తిగా ఈ భూభారతి చట్టం అనేది వర్తింపజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ విలీన గ్రామాలు ఇక్కడ హనుమకొండ అంటే జీడబ్ల్యూఎంసీ పరిధిలో కలవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు విలీన గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు భూభారతి చట్టం కూడా తమకు కూడా కల్పించాలని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే గత ధరణి పోర్టల్కి సంబంధించి కూడా ఇప్పుడు బ్రదర్ చెప్పారు ఏంటంటే ఒక అప్పీల్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఉన్నది, గతంలో లేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ భూభారతి చట్టంలో చూసినటువంటి కొత్త అంశాలు ఏమేమి ఉన్నాయి, మీకు నచ్చినటువంటి అంశాలు ఏమి కనిపిస్తున్నాయి, దీనివల్ల రైతులకు కానీ ఇక్కడ పట్టాదారులకు కానీ ఎట్లాంటి న్యాయం జరుగుతుందో మీరు అనుకుంటున్నారు? నిజంగా కూడా ముందుగా నేను రేవంత్ రెడ్డి గారికి నా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే పేదోళ్లకు ఒక ఆశ ఉంటుంది, తిండి పెడతానంటే. అలాంటి సమయంలో ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా కూడా ఇంకా 10 ఏళ్ళు కాదు, కరెక్ట్గా కనుక అధికారులు పనిచేయగలిగితే ఇంకా 100 ఏళ్ళైనా ఈ కాంగ్రెస్ పార్టీ పోకుంటుంటుందని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక డైనమిక్ హీరో ఇలా ధరణి పోర్టల్ ద్వారా మొత్తం కబ్జాలు జరిగినాయి, లక్షల కోట్ల భూములు పోయినాయి. చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చి నిజంగా కూడా పేదోళ్లకు సాయం చేసే కొరకు ఇదొక మంచి ప్రయత్నం అని తెలియజేస్తూ, మరి ఇంకోటి ఎందుకంటే మా ఎల్లాపూర్ గ్రామంలో ముఖ్యంగా 246లో 12 ఎకరాల 13 గుంటల చేపల కేంద్రం ఉంటుంది. దానికి సంబంధించి మరి ఎలాంటి ఎన్ఓసి లేకుండా ఎంఆర్ఓ గారు పట్టాలు చేసి నాల కన్వర్షన్ ఇచ్చిండ్రు. దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయాలి, మరి అదే క్రమంలో ప్రభుత్వ భూమిగా ఉంచాలి. మరి ఇంకోటి ఏంది కదంటే 316 భూమి అంగడి స్థలానికి సంబంధించిన భూమి. ఇది 1980 నుంచి కంటిన్యూగా 90-91 దాకా అంగడి నడిచినటువంటి చరిత్ర. దానికి కూడా ఎలాంటి ఎన్ఓసి లేకుండా మరి పట్టాలు చేసి ఇచ్చేసిండ్రు. దాన్ని క్యాన్సిల్ చేసి పోర్టల్ ద్వారా గ్రామానికి ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రేణుకుంట్ల దుర్గాప్రసాద్ మాదిగా. ఓకే, గతంలో కూడా ఇక్కడ కొన్ని అక్రమంగా కూడా రిజిస్ట్రేషన్ చేశారు. దానికి అప్పీల్ వ్యవస్థ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు మాత్రం ఆ వెసులుబాటు ఉంది అంటున్నారు మరి కొంతమంది రైతులు ఉన్నారు.
చెప్పండి, ఇప్పుడు మీకు ఈ ధరణి పోర్టల్కి ఇప్పుడు భూభారతికి సంబంధించినటువంటి ఏ అంశాలు తేడా కనిపిస్తున్నాయి, మీకు నచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి, రైతులకు ఎట్లా ఈ కొత్త భూభారతి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి తెచ్చిన భూభారతి వల్ల ఇప్పుడు చెప్పిన ప్రకారం రైతులకు చాలా లాభాలు జరుగుతాయి. ఇప్పుడు గతంలో ఉన్నవాళ్ళు కేసీఆర్ చాలా కుట్రతో జరిగిన మోసాలు, చాలా దొంగ వ్యవహారాలు జరిగినాయి. అటువంటి వ్యవహారాలు లేకుండా చాలా మంచి వ్యవహారాలు జరుగుతున్నాయి. చాలా మంచి పనులు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో రైతులు ముందుకు పోయే ఆలోచన బాగున్నది. కాబట్టి దీన్నే మంచిగా ఎన్నుకుంటామని ఆ దొంగ గవర్నమెంట్ బోర్డు మంచిదని నా ఉద్దేశం. ఓకే, అయితే ఇక్కడ ఓవరాల్గా రైతుల సమస్యలు రైతులు చెప్తున్న దాన్ని బట్టి వింటుంటే గతంలో ఉన్నటువంటి ఇక్కడ ధరణి పోర్టల్ అనేది కొంతమంది ఉన్నటువంటి వాళ్ళకు దోచిపెట్టే విధంగానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి భూభారతి చట్టం వల్ల కూడా రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఇక్కడ అప్పీల్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేది. కానీ ఇప్పుడున్నటువంటి ఒక అప్పీల్ వ్యవస్థ ద్వారా ఒక త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ద్వారా ఒక న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీగా ఉండే విధంగా ప్రతి ఒక్క ఆలోచనలో కూడా రైతులకు అనుకూలంగా అలాగే పట్టాదారులకు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడున్నటువంటి భూభారతి చట్టం వర్తిస్తుందన్నటువంటి ఒక ధీమా కూడా రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.